ఏంటి జగదీశ్వరి అర్జెంటుగా రమ్మని చెప్పావు? మాట్లాడవేంటి జగదీశ్వరి? ఏంటి శ్రీరామ్, అమ్మకేమైంది? అదేం కాదండి, ఊరికే రమ్మన్నాను. అలా అయితే వచ్చే వారం వచ్చేవాడిని కదా. అనవసరంగా బోర్డు మీటింగ్ వదిలేసి వచ్చాను. కాఫీ తాగుతారా మావయ్య? వద్దమ్మా, ఎయిర్పోర్ట్లో తాగొచ్చాను. ఏంటి మావయ్య గారు, ఎలా ఉన్నారు? ఇదేనా రావడం? ఎందుకే అనవసరంగా కదిలించుకుని తిట్లుంటావు? అవునమ్మా. బాగున్నారా అండి? ఏంటి ఇక్కడ శ్రీరామ్ని పెళ్లి కొప్పించడం ఎవ్వరి వల్ల కాక మిమ్మల్ని పిలిపించారా? అందుకేనా రమ్మంది? మీరు కాసేపు ఊరుకుంటారా? శ్రీరామ్ని మేమెందుకు బలవంతం చేస్తాం? తన ఇష్టం, తన అభిప్రాయం ఏంటో చెప్పే వరకు మేము వెయిట్ చేస్తాం. ఏం అక్షరా? అవును, అంతే అత్తయ్య. నాన్నగారండి, ఎక్కువగా చదవకండి. ఎటూ ఇంటికొచ్చాక చదవడమే కదా, హాయిగా ఆడుకోండి. విజయేంద్ర, ఇదేనా రావడం? అవునొదినా. ఏంటొదినా, రాముతో నా మాట్లాడుతున్నావు? అవునయ్యా. నాన్నగారండి. నమస్తే మేడం. రండి రండి, కూర్చోండి. రేపు మన శరణాలయానికి శ్రీకారం చుడుతున్న శుభ సందర్భంగా మీటింగ్ ఏర్పాటు చేశాను. మంచిది. చూడండి విశాలాక్షి గారు, రేపు మీటింగ్లో తెలుసు నాన్నగారండి. అలాగే నాన్నగారండి. రే రాము, ఇంకొకసారి నానమ్మ ఫోన్ ని లిఫ్ట్ చేసావో దొక్క చీరేస్తాను. పెట్టే ఫోను. ఏంటి నీ ఎదరగొట్టడం? ఇటీ ఏం లేదులే అత్తయ్య, మీరు కూర్చోండి కూర్చోండి. చూడండి, రేపు మీటింగ్ ని గ్రాండ్ గా అరేంజ్ చేయండి. మన ఆత్మీయ అతిథిగా లేక భర్త శ్రీరామ్ వస్తాడు. నా పెళ్లి చెడగొట్టడానికి మేడం ఏదో ప్లాన్ చేసినట్టుంది. మహిళా మండలి మీటింగ్కి శ్రీరామ్ ఎందుకు అనవసరంగా? అవును, ఆడవాళ్ల మీటింగ్కి శ్రీరామ్ రావడం ఏంటి? అవును కదే. ఒంటరిగా దిగులు బరువు మోయబోకునేస్తాం. మౌనం చూపిస్తున్న సమస్యలకు మార్గం, మంచైనా చెడ్డైనా పంచుకోవడానికి నేను లేనా? ఆ మాత్రం ఆత్మీయతకి నేను పనికిరానా? ఇది రుద్రవీణలో పాట. ఎందుకో గుర్తొచ్చింది. సరే మేడం, నేను వెళతాను. మీకు ఈ సంగతి ఇన్ఫార్మ్ చేద్దామనే వచ్చాను. విశాలాక్షి గారు, రేపు మన ఆత్మీయ అతిథిగా శ్రీరామ్ వస్తున్నాడు. ఏయ్, తను రాడు అని చెప్తున్నాను కదా. నేను వస్తున్నానమ్మా. విశాలాక్షి గారు, మీరు ఆ ఏర్పాట్లు చేసుకోండి. వస్తా మేడం.
అనవసరంగా నా దారిన నేను వెళ్లేదాన్ని కదిలించుకున్నా. ట్యూషన్ టీచర్గా కాదు, నీకు బుద్ధి చెప్పడానికి ఇంట్లో పని మంచిగానైనా చేస్తూ ఇక్కడే ఉంటాను. వయసుకు తగ్గట్టు ప్రవర్తించడం నేర్చుకోండి. నువ్విలా వయసులో ఉన్నావని ఇల్లు వాకిలి వదిలేసి ఇలా శ్రీమంతుల ఇళ్లలో తిష్ట వేయడం బావుందా బంగారం? చూసావుగా మన మాటకున్న పవర్ ఏంటో పంచేంటో. ఏదో శ్రీరామ్ని పెళ్లి చేసుకుని ఆస్తిని అనుభవిద్దామని కలలు కంటున్నావేమో. ఆ కలలన్నీ ఇందాక చూసిన దానికి కరిగిపోవాల్సిందేనే. చూడు గుంటూర్, పని మనిషిగానైనా ఇక్కడే ఉంటానని సినిమా డైలాగులు కొట్టావే. హ, నా మాట విని ఏయ్, ఎవరి మాట వినాల్సిన అవసరం నాకు లేదు. నీ మాట వినాల్సిన అవసరం అస్సలు లేదు. అమ్మడో, ఈ అమ్మాయి గురించి మనకెందుకు? నేను మినిస్టర్వా కలెక్టర్వా అందరి కోసం ఆలోచించడానికి? మనం పోవడమేంటే, పోవాల్సిన వాళ్ళు పోతారు. శ్రీరామ్ ప్రస్తుతం నా గ్రిప్ లో ఉన్నాడు. అతని మనసుకి నేను రిమోట్ ఫిక్స్ చేశాను. అది నా దగ్గర పెట్టుకున్నాను. ఇక గుంటూరు ఏమీ చేయలేదు, మంగళగిరి ఏం చేయలేదు. నాణ్యానికి నువ్వొక్క పక్కే చూసావు. మోయ్, నాణాల్ని తిప్పి తిప్పి చూడ్డానికి నేను భిక్షగత్తెని కానే. నీలాంటి చిల్లర మనుషులతో మాట్లాడడానికి నా రేంజ్ ఏంటో తెలుసుకో ముందు. నాణానికి ఒకవైపే చూశానట. బోడి డైలాగులు నువ్వును. చూస్తూ ఉండు, నువ్వు బయటికి నడిచే టైం దగ్గర పడింది. నిమిషాలు లెక్క పెట్టుకో. బ్యూటిఫుల్, అందమైన, BEAUTIFUL, బ్యూటిఫుల్. అయ్యాము అబ్బా, నాకు తెలుగు చదివితే రాదు, పైగా ఈ ఇంగ్లీష్ ఎప్పుడు రావాలి? ఏంటే కళ్ళజోడు పెట్టి మరీ చదువుతున్నా? ఏం లేదే, ఇంగ్లీష్ కదా. ఇంగ్లీష్ అయితే కళ్ళజోడు పెట్టుకోవాలా? తెలుగైతే అక్కర్లేదా? అయినా దీంతో ఇప్పుడు నీకు అంత అర్జెంట్ పనేం పడిందే? ఏం లేదమ్మడో, ఏదో సరదాకంతే. సరదాకైతే సినిమాకెళ్ళు, లేదంటే టీవీ చూడు. ఇప్పుడు ఈ వయసులో నీకు ఇంగ్లీష్ ఎందుకు? చదువుకి వయసు ఏముంది అమ్మడో, మా ఊర్లో 70 ఏళ్ళోళ్ళు కూడా అదిబడికి వెళ్ళి. ఏహే ఆపో. ఈ అంగన్వాడీలు, వయోజన విద్య లాంటి సంక్షేమ కార్యక్రమాలు నాకు తెలుసు. ముందు నువ్వు ఈ బుక్ ఎందుకు చదువుతున్నావో చెప్పు. సెడ్డకపోతే? సెడ్డకపోతే ఏంటే? ఓ, ఈ మాత్రం కూడా తెలీదు. మళ్ళీ పోజ్ ఒకటి. సెడ్డే అంటే చెప్పు అని, చెప్పకపోతే అని దాన్ని సెడ్డకపోతే అని ఇంగ్లీష్లో చెప్పాను. ఊర్లేడి ఆ మాత్రం కింద స్టాండ్ కాలేదు. కింద స్టాండా అంటే ఏంటే? ఒక్క నిమిషమే. అండర్స్టాండ్. అయితే నువ్వు ఈ బుక్ ఎందుకు చదువుతున్నావో చెప్పవన్నమాట. సెడ్డనంటే సెడ్డను. ఏం చూసుకుంటావు చూసుకో.
అంటే ఏం చేసుకుంటావో చేసుకో అని. ఒక్క బుక్ చించేవనుకో 100 బుక్లు అనుకుంటాను. ఏం చూసుకుంటావు చూసుకో. నీకు అర్థం కాలే కదా నా ఇంగ్లీష్ పీసు. అంటే ఏం చేస్తావు చేసుకో అని. నీ చావు నువ్వు చావు. మా డయ్యే నీ డై కాదు కదా. అంటే నా చావు నా చావు. మూసై బా తొక్కలో ఇంగ్లీష్ పిచ్చెక్కిపోతుంది. లైట్ అర్పి పడుకో, రేపు మీటింగ్కి వెళ్ళాలి. అమ్మయ్యా ఇంక నా జోలికి నాటు కమ్ము. నేను త్వరగా ఇంగ్లీష్ నేర్చుకుని ఆ డైరీలో ఏమో చదివేస్తాను. మొత్తం కనిపెట్టేస్తాను అంతే. అక్షర, జగదీశ్వర్ వాళ్ళు ఎక్కడికి వెళ్ళారమ్మా? ఏమో తెలీదత్తయ్య. వచ్చేసరికి ఆలస్యం అవుతుంది, మా కోసం చూడకుండా భోంచేయమని మాత్రం చెప్పారు. కార్తికేయ ఎక్కడా? కార్తికేయ, ఏంటమ్మా? శ్రీరామ్ ఎక్కడా? ఏదో పనుందని బయటికి వెళ్ళాడమ్మా. తాగడానికి వెళ్ళుంటాడు. వాడు రోజు ఇలాగే తాగి వాడి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాడురా. వాణ్ణి ఒంటరిగా వదలద్దురా. పాపం ఎలా అయిపోతున్నాడు. అమ్మా నందిని, నీ చేతిని వాడి చేతిలో పెట్టి లేక చనిపోయింది. నువ్వు మాత్రం ఏమీ పట్టినట్టుగా పట్టించుకోకుండా ఇలా బెల్లం కొట్టిన రాయిలా ఉన్నావు. నందిని ఏం చేస్తుంది అత్తయ్య? ఇప్పుడు ఏమైందనమ్మా? పాప నందిని మాత్రం ఏం చేయమంటావు? ఏం చేయక్కర్లేదురా. శ్రీరాముని కనిపెట్టుకుంటూ ఉంటూ వాడి మంచి చెడ్డలు చూసుకుంటే చాలు. అదంత ఈజీ కాదమ్మా. వాడికి అసలు ఈ టాపికే నచ్చట్లేదు, మళ్ళీ కనిపెట్టుకోవడం కూడానా? సర్లే, నేనేం చెప్పినా మీకు అర్థం కాదు కానీ ముందు వాడికి ఫోన్ చేయి. ఎక్కడున్నాడో కనుక్కో. హలో, ఎక్కడున్నారా? సరే, వస్తున్నావా? త్వరగా రా, నీకోసం భోంచేయకుండా ఎదురు చూస్తుంటాం. ఎక్కడున్నాడంట? ఉండడానికి పక్కనే ఉన్నాడు, కానీ రావటానికి అరగంట పట్టేలా ఉంది. అదేంట్రా, ఇక్కడుంటే అరగంట పట్టడమేంటి? అదంతేలేమ్మా. అదంతా ఏంట్రా? ఏం జరిగిందో చెప్పు. ఇందాక నువ్వే అన్నావు కదమ్మా, అదే పని మీద వెళ్ళాడు. మీరు చెప్పింది నిజమే అత్తయ్య. శ్రీరామ్ మందుకి బానిస అవుతున్నాడు. అవుతున్నాడేంటి? వాడెప్పుడు అయిపోయాడు. నేను మీ అందరికీ ఒక సంగతి చెప్తాను. అర్థమైంది కదా? నేను చెప్పినట్టు చెయ్యి. అమ్మా, అవన్నీ సినిమాల్లో అమ్మా. వాడు అసలే ముదురు, పైగా తాగేసున్నాడు. తాగున్నా ఎలా ఉన్నా సరే ఇది చేయాల్సిందే. వెళ్ళండి, ముందు పిల్లల రూమ్కి తలుపేయండి. అమ్మా నందిని, నువ్వు లోపలికెళ్ళు, వాడొచ్చే టైం అయింది. పద పదమ్మా. లంకంత కొంపలో ఎవరు కనపడరా? ఏం చేస్తున్నారు? అమ్మా, అమ్మ లేదుగా. నానా, నాన్న లేడు. అనయా, అనయా, వదినా. 11ంటికి అందరు పడుకున్నారా? పెదమా, ఆకలేస్తుంది. ఏం చేస్తాం, మనం ఏడిపేదాం, మనం ఏడుద్దాం. ఏమన్నా ఉంచారా? ఈడింతేనా అవతల పడేశారా?
ఉంచారులే. తాగితే ఆరోగ్యం పాడవుతుంది. అయినా ఇలా ఎంతకాలం? పెళ్లి చేసుకోవచ్చు కదా. అవునండి, జీవితాంతం మీకు తోడుగా మీ బిడ్డకు నీడగా ఉంటాను. జీవితం అంటే తాగడం తాగపోవడం కాదు, ఇంకా ఏదో ఉంది. ఇంకెప్పుడు నా దగ్గర ఇలాంటి ప్రస్తావన తీసుకురాకు. అసలు ఏంటి అలా చూస్తున్నారు? సినిమా చూస్తున్నాను. సినిమాలో భార్య చనిపోయిన భర్త తాగి ఇంటికి వస్తే నీలాంటి క్యారెక్టర్ ఒకటి ఎంటర్ అవటం, ఇలా భుజం మీద చెయ్యేసి బూట్లు సాక్స్లు ఎప్పదీయటం, భోజనం తినిపించటం, ఆ తర్వాత పెళ్ళంటూ ముగ్గులోకి దించటం. ఇదే ఇక్కడ కూడా అచ్చం అలాంటిదే జరుగుతుంది. నీకు ఈ సినిమా ఐడియా ఎవరు ఇచ్చారు? సినిమా ఐడియా ఏంటండి? నాకెవరూ ఇవ్వలేదు. ఏయ్!